పూలను బతుకమ్మ దేవత రూపంలో పూజించే తెలంగాణ సంస్కృతి ప్రపంచానికే ఆదర్శమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని, కొందరు చరిత్ర తెలియని అధ్యయనాలు మాట్లాడుతున్నారని, అసలు డిక్షనరీలు పుట్టకముందే వేల ఏండ్ల కిందటనే పుట్టింది మన తెలంగాణ అని స్పష్టం చేశారు. ఎందరో అమరుల త్యాగాలు, కేసీఆర్ అసమాన పోరాటంతో విముక్తి పొందిన తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో దేశానికి దిక్సూచిగా నిలిచిందని గుర్తు చేశారు. మలేషియా రాజధాని కోలాలంపూర్లో మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ మలేషియా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ చారిత్రక వైభవం, ఉద్యమ ఘట్టాలతో పాటు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన అభివృద్ధిని ఆయన వివరించారు. చంద్రుడే సూర్యుడై తెలంగాణను పొడిపించాడు అనే మాట నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆ చంద్రశేఖరుడు భూగోళం తలకిందులైన తెలంగాణ రాదన్న వాళ్ళు కొంతమంది, వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. భూగోళం తలకిందులేమి కాలేదు, కానీ దేశ రాజకీయ వ్యవస్థను తలకిందులు చేసి భూగోళం పైన తెలంగాణ పటాన్ని గీసి కొత్త చరిత్ర లిఖించిన నాయకుడు ఆ చంద్రశేఖరుడు. ఒక సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అని ఉంటారు. ఆయన ఒక మాట అన్నారు, చరిత్ర సృష్టించిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ కేసీఆర్ గారు చరిత్రతో పాటు తెలంగాణ అనే జాగ్రఫీని కూడా సృష్టించిన నాయకుడు అనే మాట వారు చెప్పడం. మన అసంభవం అనుకున్న తెలంగాణ ఎట్లా సంభవం అయింది? ఎట్లా అయింది అంటే, సంభవామి యుగే యుగే అని ఒకడు పుడితే అసంభవాలు కూడా సంభవం అవుతాయి. అసాధ్యం ఎట్లా సుసాధ్యమైంది? అనితర సాధ్యుడు అడుగు వేస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యాలు అవుతాయి. జూన్ 2వ తేదీ ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ ఘట్టం వెనుక చరిత్రనే మార్చిన 2 తారీఖులు ఉన్నాయి. ఒకటి ఏప్రిల్ 27, 2001 గులాబీ జెండా ఎగిరిన రోజు, జలదృశ్యంలో టిఆర్ఎస్ అనే పార్టీ పుట్టిన రోజు. అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగించి పదవులు కాదు ప్రాణాన్ని ఫలంగా పెట్టి ఆనాడు ఆమరణ దీక్ష కేసీఆర్ గారు సిద్ధపడ్డ 29 నవంబర్ 2009 మరొక రోజు. మరి చిమ్మ చీకట్లో ఒక్కడే బయలుదేరిన నాడు నమ్మినవాడు లేడు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ 79 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం లాగా అతి స్వల్ప కాలంలో అమోఘమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం మరొకటి లేదు. ఇది అక్షర సత్యం. మీకు ఎప్పుడైనా మోటివేషన్ కావాలన్నా, ఇన్స్పిరేషన్ కావాలన్నా, వ్యక్తిత్వం